Good morning, all of you. This is my 11th lecture on design of shafts. In this session, I am going to explain about some simple problems on design of shafts. Shafts subjected to combined twisting and bending moment. Okay. ఈ రోజు క్లాస్లో మనకి డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ అనే కాన్సెప్ట్లో కంబైన్డ్ అంటే ఒకేసారి టార్క్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది రెండు ఒకేసారి షాఫ్ట్స్ మీద యాక్ట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ సెషన్లో చూద్దాం. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో షాఫ్ట్స్ మీద ఓన్లీ టార్క్ యాక్ట్ అయితే ప్రాబ్లమ్స్ చూసాం, అదేవిధంగా ఓన్లీ బెండింగ్ మూమెంట్ అయితే చూసాం. ఈ సెషన్లో ఏంటంటే టార్క్ అండ్ బెండింగ్ మూమెంట్ రెండు ఒకేసారి యాక్ట్ అయితే అనేది కాన్సెప్ట్ అండి. Shafts are subjected to combined twisting moment and bending moment. When the shaft is subjected to combined twisting moment and bending moment, then the shaft must be designed on the basis of two moments simultaneously. Various theories have been suggested to account for the elastic failure of the materials when they are subjected to various types of combined stresses. Okay, మనకి షాఫ్ట్స్ అనేవి ఒకేసారి ట్విస్టింగ్ ఆర్ టార్క్ అండ్ బెండింగ్ మూమెంట్ రెండు ఒకేసారి యాక్ట్ అయితే ఆ టూ లోడ్స్ని బేర్ చేసి అంటే ఆ టూ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు ఆ షాఫ్ట్ యొక్క బిహేవియర్ అనేది మనకి అబ్జర్వ్ చేయాలంటే మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ థియరమ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అవి షాఫ్ట్స్ మనకి ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ ముందు డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి ఫెయిల్యూర్ థియరీస్ అనేవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అందులో మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ ఒకటి, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ ఒకటి, అండ్ ఫస్ట్ది థర్డ్ది మన టోటల్ 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ నేర్చుకున్నాం కదండి. అందులో ఫస్ట్ ఫెయిల్యూరు అండ్ థర్డ్ ఫెయిల్యూరు ఆ రెండింటిని ఇక్కడ యూజ్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి. ఓకే అండి, ఒకసారి వాటికి ఫార్ములాస్ ఏమొస్తాయి అనేది ఒకసారి చూస్తే ఈ షాఫ్ట్స్ సబ్జెక్ట్ కంబైన్డ్ ట్విస్టింగ్ మూమెంట్ అండ్ బెండింగ్ మూమెంట్ అనే కాన్సెప్ట్కి మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటి అంటే ఫస్ట్ షాఫ్ట్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అకార్డింగ్ టు మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ. ఓకే అండి, అంటే ఒకేసారి టార్క్ అండ్ బెండింగ్ మూమెంట్ రెండు యాక్ట్ అయితే మనకి 2 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నాం. అందులో ఫస్ట్ మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ, దాన్ని గెస్ థియరీ అంటాం. సో అకార్డింగ్ టు షేర్ స్ట్రెస్ థియరీ ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ఆర్ ఈక్వివాలెంట్ టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అండ్ టార్క్ ఎం అండ్ టీ ఈ రెండు మనకి ప్రాబ్లమ్స్లో ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అంటారు. దానికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్. ఈ ఎం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ అనే వాల్యూ మళ్ళీ దేనికి ఈక్వల్ అయింది, మనకి 5d³/16 × టౌ అనే ఫార్ములాకి ఈక్వల్ అయింది. ఈ వాల్యూస్ ఇవన్నీ ఎలా వచ్చినాయి, మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ అనే టాపిక్ నుంచి మనకు వచ్చిందండి. ఓకేనా, టౌ మ్యాక్స్ అనే ఫార్ములాస్ నుంచి వచ్చింది. ఆ డెరివేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు సాలిడ్ షాఫ్ట్ అండి. అదే హాలో షాఫ్ట్కి వచ్చేటప్పటికి ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందంటే 5d³/16 టౌ ఇంటూ 1 - k⁴. అంటే ఇక్కడ అడిషనల్గా ఏం మల్టిప్లై అవుతుందంటే 1 - k⁴ అనేది మల్టిప్లై అవుతుంది. అది హాలో షాఫ్ట్కి. కే అంటే ఇంటర్నల్ డయామీటర్ డివైడెడ్ బై అవుట్ సైడ్ డయామీటర్ అయ్యాలి. ఇంటర్నల్ డయామీటర్ డివైడెడ్ బై అవుటర్ డయామీటర్ వేస్తే కే అండి. ఇది ఆన్ ది బేస్ ఆఫ్ మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ బేస్ చేసుకొని ఈ ఫార్ములాస్ యూజ్ చేసి డి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే అండి, ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ వేయండి, ఆ వాల్యూ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఇక్కడ టౌ వాల్యూ ఇస్తాడు, సబ్స్టిట్యూట్ చేయండి, మనకి తెలియని వాల్యూ డి అనేది కనుక్కుంటాం. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ కూడా అంతే. ఓకే, d0 అనేది అవుట్ సైడ్ డయామీటర్ అనేది వస్తుంది, d0 అనేది అవుటర్ డయామీటర్. ఓకే, ఇది ఆన్ ది బేస్ ఆఫ్ షేర్ స్ట్రెస్ థియరీ. అదే సెకండ్ టైప్ థియరీ ఏంటి, అకార్డింగ్ టు మ్యాక్సిమం ప్రిన్సిపల్ ఆర్ నార్మల్ స్ట్రెస్ థియరీ, దాన్ని ర్యాంకిన్స్ థియరీ అంటారు. సో ఇక్కడ ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ అనేది వస్తుంది. ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ ఫర్ సాలిడ్ షాఫ్ట్కి ఏంటంటే ME =
1/2 ఇంటూ ఎం ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ అండి. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే బెండింగ్ మూమెంట్కి ఈక్వల్ అవుతుంది. 32 అంటే మనకి 5/32 సిగ్మా బి ఇంటూ డి క్యూబ్. ఓకేనా, ఈ ఈ వాల్యూ మొత్తం దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే మనకి గివెన్ డేటా మన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎం స్క్వేర్ టీ స్క్వేర్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఈ ఈక్వేషన్కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు మనకు అన్నోన్ వాల్యూ డి అనేది వస్తుంది అనమాట. ఓకే, మరి హాలో షాఫ్ట్కి అయితే ఫార్ములా ఏంటంటే సేమ్ ఇదే ఫార్ములా మనకి ఏమైందండి, ఎడిషనల్ ఇక్కడ 1 - k⁴ అనేది ఒకటి మల్టిప్లై అవుతుంది. ఈ ఫార్ములా ఈ ఫార్ములా మొత్తం ఒకటే, జస్ట్ ఇక్కడ 1 - k⁴ అనేది ఒకటి మల్టిప్లై అవుతుంది హాలో షాఫ్ట్. సో ఈ ఫార్ములాస్ అనేవి ఎలా వచ్చినాయి అనేది 1 by 1 నేను డెరైవ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అకార్డింగ్ టు మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ ప్రకారం ఈ మనకి టౌ అంటే షేర్ స్ట్రెస్, సిగ్మా బి అంటే బెండింగ్ స్ట్రెస్. సో మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటి, టౌ మ్యాక్స్ ఈక్వల్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్. ఇది మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ. మనకి థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ లో థర్డ్ ఫెయిల్యూర్ థియరీ ఉన్నదండి మ్యాక్సిమం షేర్ స్ట్రెస్, సెకండ్ థియరీ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇది మనకి. సో టౌ మ్యాక్స్ ఈక్వల్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్ అనే ఈ ఫార్ములా నుంచి మనకి ఈక్వాలిటీ ట్విస్టింగ్ మూమెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ సిగ్మా బి అంటే ఇది బెండింగ్ స్ట్రెస్, టౌ అంటే షేర్ స్ట్రెస్. సో ఈ రెండు ఒకేసారి యాక్ట్ అవుతారు అంటే బెండింగ్ మూమెంట్ అండ్ టార్క్ యాక్ట్ అయినప్పుడు వాటిని సిగ్మా బిలోకి టౌలో కన్వర్ట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్ ఎంఓటీలోనే సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటే దానికి ఫార్ములా సపరేట్ డెరైవ్ చేస్తున్నాం. సో టౌ అండ్ సిగ్మా బికి ఫార్ములాస్ ఏంటి, ఫర్ సాలిడ్ షాఫ్ట్ కి బెండింగ్ స్ట్రెస్ కి 32m/πd³. ఓకేనా, అది షేర్ స్ట్రెస్ కి ఏమో 16t/πd³. అంటే టార్క్ అనే ఫార్ములా నుంచి షేర్ స్ట్రెస్ వస్తుంది. టార్క్ టీ ఈక్వల్ πd³/16 టౌ అనే ఫార్ములా ఉంది, దాని నుంచి మనకి టౌ ఈక్వల్ 16t/πd³. సో ఈ రెండు వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. మాక్సిమం షేర్ స్ట్రెస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 32m/πd³, ఇక్కడ ఈ 4 అనేది లోపలికి వెళ్తే 2 అయింది, 2 స్క్వేర్ అయితే అంటే 16 × 2 32/πd³. సో ఇక్కడ 32/πd³, 32/πd³ వస్తుంది. అది కామన్ తీసిన తర్వాత ఇక్కడ 1/2 ఉంది. సో 32 అనేది 2 16s 32గా క్యాన్సిల్ అయ్యి 16/πd³ ఉండి రిమైనింగ్ ఇక్కడ ఎం స్క్వేర్ కామన్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ టీ స్క్వేర్ కామన్ వస్తుంది. సో ఈ విధంగా టౌ మాక్సిమం షేర్ స్ట్రెస్ ఫార్ములా 16/πd³ ఇంటూ 1 స్క్వేర్ టౌ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు ఎంటైర్ టౌ మ్యాక్స్ అనే ఫార్ములా మాక్సిమం షేర్ స్ట్రెస్ అనేది అగైన్ ఇక్కడ మనకి ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఉన్న 16/πd³ ని ఇటు తీసుకొస్తున్నాను, 16/πd³ ని ఇటు తీసుకొస్తాను. అప్పుడు ఏమైంది 5/πd³/16 టౌ మ్యాక్స్ అయింది. ఈ 16/πd³ ని ఇటు తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ మీద. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ఈ వాల్యూ మాత్రమే దీన్ని ఏమంటారంటే ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అంటారు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ఏమంటారంటే ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్. సో టీ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ అండి. అది దేనికి ఈక్వల్ అయిందంటే ఇక్కడ మనకున్న 5/16 టౌ మ్యాక్స్ ఇంటూ టౌ ఇంటూ డి³ ఈక్వల్ అయింది. సో ఇదండి టౌ మ్యాక్స్ ఈక్వల్ టౌగా తీసుకుంటున్నాం మనం. ఓకే, సో ఫైనల్ గా మనకి ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్న ఫార్ములా అనేది ఈ విధంగా ఇక్కడ వచ్చింది. ఇది సాలిడ్ షాఫ్ట్ కట్. అది హాలో షాఫ్ట్ కూడా సేమ్ సిమిలర్ గా సేమ్ టౌ మ్యాక్స్ ఈక్వల్ ఇదే ఫార్ములా అండి. సిగ్మా బి అనేది ఇక్కడ సిగ్మా బి అండ్ టౌ అనేది మాత్రం హాలో షాఫ్ట్ కి మారింది. సిగ్మా బి ఫర్ హాలో షాఫ్ట్ ఏంటి, హాలో షాఫ్ట్ ఇది ఇన్సైడ్ డయామీటర్ అవుట్ సైడ్ డయామీటర్ వస్తుంది. అప్పుడు రేషియో ఇన్నర్ డయామీటర్ బై అవుటర్ డయామీటర్ ని కే అంటాం. సో ఆ కే అనే వాల్యూస్ ఇక్కడ మల్టిప్లై అవుతాయి. సో 32m/πd₀ అంటే డి అనేది అవుట్ సైడ్ డయామీటర్, ఇక్కడేమో d0 అనేది అవుట్ సైడ్. 1 - k⁴ అనేది ఒకటి మల్టిప్లై సిగ్మా బికి. అదే టౌకి వచ్చేటప్పటికి టౌ కూడా అంతే అండి, 1 - k⁴ అని మల్టిప్లై. సో ఈ రెండు ఫార్ములాస్ ని పైన సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగానే 32/πd³ అనేది కామన్ గా వస్తుంది. సో అది సేమ్ ఇదే విధంగా వచ్చి 1 - k⁴ అనేది ఆటోమేటిక్గా కామన్ గా ఉంటుంది. సో మనకి ఫైనల్ గా ఈక్వాలిటీ ట్విస్టింగ్ మూమెంట్ ఏమొచ్చిందంటే ఈ విధంగా ఫార్ములా వస్తుంది సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకే అండి, సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఈక్వాలిటీ ట్విస్టింగ్ మూమెంట్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, ఈక్వాలిటీ ట్విస్టింగ్ మూమెంట్ ఫర్ హాలో షాఫ్ట్, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే అండి, డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ ఆన్ ది బేస్ ఆఫ్ షేర్ స్ట్రెస్, మాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ.
ఓకే. నెక్స్ట్ థియరీ ఏంటి? అకార్డింగ్ టు మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, ర్యాంకెన్స్ థియరీని బేస్ చేసుకుంటే దానికి ఫార్ములా ఏంటి? మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి? సిగ్మా టీ ఈక్వల్ టు 1/σ/2 ప్లస్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అని మనకి అది లాస్ట్ సెషన్లో ప్రాబ్లమ్స్ చేసాం. ఓకే, అదే ఫార్ములా తీసుకుంటున్నాను. ఇక సిగ్మా ప్లస్ సిగ్మా బి తీసుకుంటున్నాను. సో సిగ్మా బి అంటే ఆల్రెడీ మనం ఇంకా ఫార్ములాస్ చూసాం కదండి, సాలిడ్ షాఫ్ట్కి హాలో షాఫ్ట్కి. సో సబ్స్టిట్యూట్ ఫర్ సాలిడ్ షాఫ్ట్కి ఏంటి? 32m/πd³ టౌ వచ్చినప్పుడు సేమ్ ఇందాక మనం చెప్పుకున్న సేమ్ అవే ఫార్ములాస్ అండి. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో 32 ఇక్కడ మళ్ళీ ఇందాకట్లాగే సేమ్ 32/πd³ 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 అనేది కామన్గా వస్తుంది. ఓకే అండి. సో ఈ విధంగా వచ్చింది. ఫైనల్గా ఇక్కడ ఉన్న 32/πd³ ఇది తీసుకురండి. ఓకేనా, ఇది తీసుకొస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే అండి. సో మనకి వాల్యూస్ చూడండి, ఈ ఫార్ములాని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు, లేదంటే ఇక్కడ I/16 సిగ్మా బి ఇంటూ d³ ఈక్వల్ టు m+m² ప్లస్ t² కూడా రాసు. ఈ 2ని 16ని క్యాన్సిల్ చేస్తే ఓకే, ఆ విధంగా రాయించండి. ఓకే అండి. సో దీన్ని ఈ వచ్చిన ఈ రైట్ సైడ్ వచ్చిందాన్ని ఏమంటారంటే ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ అంటారు. ఈ రైట్ సైడ్ వచ్చిందాన్ని ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ అంటారు. ఓకే అండి. సో 1/m+m² ప్లస్ t² ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ అంటారు. సో ఈ విధంగా ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్కి మనకి ఇది ఫార్ములా. సో ఈ విధంగా డెరైవ్ చేస్తాం. సిమిలర్గా హాలో షాఫ్ట్ కూడా ఈ సిగ్మా బి అండ్ టౌ ఇందాక మనం వేసిన ఫార్ములాస్ ఉంది కదండి, అవే ఫార్ములాస్ని ఇప్పుడు మళ్ళీ ఈ ఈక్వేషన్, ఈ పైన ఉన్న సిగ్మా బి మ్యాక్స్ అనే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ ఎంఈ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా 1 - k⁴ అనేది మల్టిప్లై అవుతూ వస్తుంది. సో సాలిడ్ షాఫ్ట్కి హాలో షాఫ్ట్కి మెయిన్ డిఫరెన్స్ అదే. సో ఇప్పుడు మన డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ట్విస్టింగ్ మూమెంట్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేవి ఇచ్చారనుకోండి, అంటే కంబైన్డ్ ఒకేసారి యాక్ట్ అయినప్పుడు అకార్డింగ్ టు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే ఈక్వల్ ట్విస్టింగ్ మూమెంట్ కానీ ఈక్వల్ బెండింగ్ మూమెంట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేసి మనం డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ కనుక్కోవచ్చు అండి. ఓకేనా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం సాలిడ్ షాఫ్ట్ మీద చేస్తాం. ఏ సాలిడ్ షాఫ్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు a bending moment of 3000 Newton meter and a torque of 10,000 Newton meter. The shaft is made of 45C8 steel having ultimate tensile stress of 700 megapascal and ultimate shear stress of 400 megapascal. Assuming a factor of safety as 6, determine the diameter of the shaft. So ఇక్కడ మనకి ఒక షాఫ్ట్ మీద ఇక్కడ ఏంటంటే బెండింగ్ మూమెంట్ అంటే m ఈక్వల్ టు 3000 న్యూటన్ మీటర్ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టార్క్ t ఈక్వల్ టు 10,000 అనేది యాక్ట్ అవుతుంది. టార్క్ t ఈక్వల్ టు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది టార్క్ అండి, టార్క్ ఇదేమో బెండింగ్ మూమెంట్. సో ఇదేమో m ఇదేమో t. సో ఒకే ప్రాబ్లం మనం చెప్పాం, ఒకేసారి టార్క్ అండ్ బెండింగ్ మూమెంట్ m రెండు యాక్ట్ అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఓకే, ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ కానీ ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ కానీ యూజ్ చేసి ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఫైనల్. ఇక్కడ కాకపోతే ఈ ప్రాబ్లంలో మనకి కొత్తగా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఇచ్చి ఇక్కడ అల్టిమేట్ స్ట్రెస్ అని ఇచ్చండి. అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెస్, అల్టిమేట్ షియర్ స్ట్రెస్ అని మెన్షన్ చేస్తున్నాడు. అల్టిమేట్ స్ట్రెసెస్ ఎప్పుడు వచ్చినా కానీ వాటిని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడెడ్ బై చేసి వచ్చిన వాల్యూని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఇది సాలిడ్ షాఫ్ట్ అండి. సాలిడ్ షాఫ్ట్ మీద సేమ్ ఇదే ప్రాబ్లం హాలో షాఫ్ట్కి ఏ విధంగా ఇస్తాడు అనేది చూస్తే, హాలో షాఫ్ట్కి ఇక్కడ నేమ్ సాలిడ్ షాఫ్ట్ ప్లేస్లో హాలో అనే పేరు ఉందండి అంతే. ఇక్కడ సాలిడ్ ప్లేస్లో హాలో. నెక్స్ట్ క్వశ్చన్ అంతా సేమ్, గివెన్ డేటా మొత్తం ఒకటే. ఇక ఎక్స్ట్రా డిటర్మైన్ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ అనేది మొత్తం వచ్చి ఇక్కడ ఎడిషనల్ ఒక సెంటెన్స్ ఎక్స్ట్రాగా వచ్చిందండి. అది ఏంటంటే డయామీటర్స్ రేషియో. హాలో షాఫ్ట్ అయితే డయామీటర్స్ రేషియో అనేది ఒకటి వస్తుంది, అంటే k అనే వాల్యూ. రిమైనింగ్ క్వశ్చన్ మొత్తం గివెన్ డేటా కానీ క్వశ్చన్ కానీ మొత్తం ఒకటే. ఓకే అండి. సో ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. గివెన్ డేటా చూస్తే m బెండింగ్ మూమెంట్ m ఈక్వల్ టు 3000 న్యూటన్ మీటర్. ఓకే, 1 మీటర్ ఈక్వల్ టు 1000
mm. So this is the 10 power 6 mm, 10 power 6. Okay, and top T equal to 10,000 Newton meter. 10,000 Newton meter, 1 meter equal to 10 power 3. So 10 into 10 power 6 Newton mm. And ultimate tensile stress. Ultimate tensile stress, that means maximum stress. Maximum stress equal to 700 megapascal in tension. Okay, maximum stress in tension, sigma T U equal to 700 megapascal. 1 megapascal equal to 1 Newton per mm square. And also ultimate shear stress, that also maximum shear stress tau u equal to 500 megapascal, equal to 500 Newton per mm square. And factor of safety, Fs equal to 6. సో Fs వాల్యూ ఇచ్చాడు కాబట్టి అల్టిమేట్ స్ట్రెసెస్ ని మనకి పర్మిసిబుల్ స్ట్రెసెస్ లోకి తీసుకోవాలి. అలౌవబుల్ స్ట్రెస్ ఆర్ పర్మిసిబుల్ స్ట్రెస్ ఆర్ వర్కింగ్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి, దానికి వర్కింగ్ స్ట్రెస్ కి లేదా డిజైన్ స్ట్రెస్ ఆర్ అలౌవబుల్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటంటే అల్టిమేట్ స్ట్రెస్ డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఆ విధంగా వేస్తే సిగ్మా టీ అంటే సిగ్మా టీయూ ఇచ్చాడు, నాకు సిగ్మా టీ కావాలి, సిగ్మా టీ ఆ సిగ్మా బి కావాలంటే అల్టిమేట్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వస్తే నాకు కావాల్సిన పర్మిసిబుల్ స్ట్రెస్ వస్తుంది. ఓకే, ఈ వాల్యూ మాత్రం ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ షేర్ స్ట్రెస్ లో కూడా అల్టిమేట్ షేర్ స్ట్రెస్ ఇచ్చాడండి, నాకు కావాల్సిన పర్మిసిబుల్ షేర్ స్ట్రెస్. సో దీనికి కూడా సేమ్ అలౌవబుల్ షేర్ స్ట్రెస్ ఆర్ పర్మిసిబుల్ షేర్ స్ట్రెస్ ఈక్వల్ టు అల్టిమేట్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఈ విధంగా వచ్చిన ఈ రెండు స్ట్రెసెస్ మాత్రమే మనం ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక మనకి క్వశ్చన్లోకి వెళ్తే అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది సాలిడ్ షాఫ్ట్ డి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డి అనేది outer diameter of a solid shaft. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందాక 2 types ఆఫ్ థియరీస్ అని చూసాం, అకార్డింగ్ టు షియర్ స్ట్రెస్ థియరీ, అకార్డింగ్ టు మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, రెండు తీసుకున్నాం. సో రెండిట్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ కనుక్కోవచ్చు, లేదా రెండు అయినా చేయొచ్చు అండి. సో నేను 2 థియరమ్స్ యూజ్ చేసి మనకి ఆన్సర్స్ అనేవి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అకార్డింగ్ టు మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీని బేస్ చేసుకుంటే ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్. సో ఇందులో m అనే వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు, టీ అనే వాల్యూ ఇచ్చారు. సో ఆ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ 10.44 × 10⁴ వచ్చింది న్యూటన్ అని. ఈ ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అనేది దేనికి ఈక్వల్ అన్నాను ఇందాక నేను, 5/16 టౌ ఇంటూ d క్యూబ్కి ఈక్వల్ అని చెప్పాను. సో అందులో దానికి ఈక్వల్ చేస్తే నాకు ఇది 10.44 × 10⁶ అనేది ఈక్వల్ టు ఈ 16.36 d క్యూబ్కి ఈక్వల్ అయింది. సో ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ మనకి ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది, దీంట్లోనేమో ఓన్లీ d క్యూబ్లో ఉంది, అంటే మనకి అన్నోన్ వాల్యూ d క్యూబ్. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే రిక్వైర్డ్ షాఫ్ట్ డయామీటర్ అనేది ఎంత కావాలనేది మనకు వస్తుంది, ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ని బేస్ చేసుకోవాలి. సో d = 86 mm. ఇది ఒక ప్రొసీజర్ అండి. లేదు మనకి అకార్డింగ్ టు మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీని బేస్ చేసుకుంటే, అంటే ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ ME, ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ బేస్ చేసుకొని ప్రాబ్లం కూడా చేయొచ్చు. ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ ఫార్మ్ ఏంటి, ½ × m + √m² + t². సో ఇందులో సపోజ్ చేస్తే √m² + t² అంటే ఏంటి, ఇక్కడ ఇదే టీ. సో ఇప్పుడు ఆ ఫార్ములా సపోజ్ చేస్తే ME వాల్యూ వస్తుంది, కాన్స్టెంట్ వాల్యూ. ఈ ME అనే వాల్యూ దేనికి ఈక్వల్ అని చెప్పాను ఇందాక, ఇంకొక ఫార్ములా 5/32 × సిగ్మా బి × d క్యూబ్కి ఈక్వల్ అని చెప్పాం మనం. సో దానికి ఇందులో d క్యూబ్ అనేది అన్నోన్ వాల్యూ. సో ఈ ఆన్సర్ని ఈ పైన వచ్చిన ఈ ఆన్సర్ కాన్స్టెంట్ ఈక్వల్ చేసి ఈ రెండింటిని చూస్తే మీకు అన్నోన్ వాల్యూ ఓన్లీ d ఉంది, ఆ d వాల్యూ మనకు వస్తుంది. సో అంటే ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ ద్వారా చేస్తేనేమో 83.7 mm వచ్చింది, అది ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ద్వారా చేస్తే 86 mm వచ్చింది. సో ఈ రెండులో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో ఆ పెద్ద వాల్యూని సజెస్ట్ చేస్తాం, సూటబుల్ షాఫ్ట్ డయామీటర్ అనేది. సో టేకింగ్ ది లార్జర్ ఆఫ్ ది 2 values, we have diameter of the solid shaft equal to 86 mm. సో మనం సజెస్ట్ చేసేది మనకి ఆల్వేస్ ఇక్కడ మనకి ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ద్వారా వచ్చే వాల్యూవే మనకి ఎక్కువ ఉండిద్దండి.
ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ ద్వారా వచ్చే వాల్యూ తక్కువ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా ఇది ఒక్కటి చేస్తే చాలండి, ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అనే ఫార్ములా ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆ వాల్యూవే మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుంచి ఓన్లీ నేను ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఓకేనా, ఇది తీసుకోండి ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ అని నేను తర్వాత ప్రాబ్లమ్స్కి తీసుకోను. ఓకే, సో ఇది సాలిడ్ షాఫ్ట్ ప్రాబ్లం అండి ఆన్సర్. అదే మరి ఈ హాలో షాఫ్ట్కి ఎలా చేయాలంటే ఈ గివెన్ డేటా మొత్తం హాలో షాఫ్ట్ కూడా సేమ్ ఒకటే, ఇది ఒకటి మారింది. సో ఇక్కడ D0 అంటే అవుటర్ డయామీటర్, DI అంటే ఇన్నర్ డయామీటర్. సో రేషియో వచ్చినప్పుడు K = 3/4 అని ఇచ్చారండి. సో ఈ హాలో షాఫ్ట్కి K అనే వాల్యూ ఒకటి వస్తుంది, 3/4 అని ఇచ్చారంటే K = 0.75. ఈ వాల్యూ ఇక్కడ నుంచి వచ్చిందండి, గివెన్ డేటాలో ఇచ్చింది అది. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ ప్రకారం ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ఫర్ హాలో షాఫ్ట్ ఫార్ములా ఏంటి? T = m² + t². హాలో షాఫ్ట్ కూడా మరి ఎక్కడ మారింది అంటే ఈ T = ఇక్కడ చూసారా π/16 τ × t³ అనేది 1 - k⁴ మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే అండి, సో ఈ ఆన్సర్ ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఆన్సర్ ఈ పైన వచ్చిన ఆన్సర్ని రెండు ఈక్వల్ చేయాలి. సో అప్పుడు ఏమైంది, మనకు కావాల్సిన అన్నోన్ వాల్యూ అవుటర్ డయామీటర్ అనేది వస్తుంది. సో ఈ 2 వాల్యూస్ని ఈక్వల్ చేస్తే నాకు అవుటర్ డయామీటర్ అనేది 97.73 mm వచ్చింది. ఓకే అండి, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, అవుటర్ డయామీటర్ 86 mm వచ్చింది. నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 97, ఎందుకంటే ఇది హాలో షాఫ్ట్ కాబట్టి. మరి ఇన్సైడ్ డయామీటర్ ఎంత వచ్చింది, DI కావాలంటే ఇక్కడ వచ్చిన అవుట్ సైడ్ డయామీటర్ ఇంటూ Kతో మల్టిప్లై చేస్తే DI వాల్యూ వచ్చిందండి, ఇన్సైడ్ డయామీటర్ వస్తుంది. సో ఇది అకార్డింగ్ టు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ బేసిస్ హాలో షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్స్ అనేవి ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాం. సిమిలర్లీ అకార్డింగ్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీని బేస్ చేసుకుంటే మనకి ఈ హాలో షాఫ్ట్కి ఇక్కడ చూడండి ME అనేది ఇక్కడ రెండింటికి సేమ్ ఒకటే ఫామ్లో ఒకే వాల్యూ. మరి ఎక్కడ మారుద్ది మనకి, ఇక్కడ ఈ ఫామ్లో మారుద్దండి, 5/32 × σb × dq ఇంటూ 1 - k⁴ అనేది మల్టిప్లై అయ్యింది. దీని ప్రకారం వస్తే మనకు ఆన్సర్ ఇది. సో ఈ రెండింటిని ఇక్కడ మనకు వచ్చిన ఈ పైన వచ్చిన ఆన్సర్, ఈ కింద వచ్చిన ఆన్సర్ రెండు ఈక్వల్ చేసి ఇందులో ఉన్న అన్నోన్ వాల్యూ D0 అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో D0 = 95.01. నెక్స్ట్ DI వాల్యూ ఆటోమేటిక్గా ఈ ఫార్ములా K × D0 వేస్తే మనకు కావాల్సిన DI వస్తుంది. ఇదండి సాలిడ్ షాఫ్ట్కి హాలో షాఫ్ట్కి మనకి డిఫరెన్స్ అనేది ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 1 - k⁴ అనేది ఒకటి వస్తుంది అంతే. ఓకే అండి, ఈ ఫామ్లో ఇక్కడ ఏమో 1 - k⁴ ఉండదు. ఓకే, అది ఒకటే డిఫరెన్స్, రిమైనింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ప్రొసీజర్ అనేది మొత్తం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఏ షాఫ్ట్ చూడండి ఒకసారి. A shaft supported at the ends in ball bearings carries a straight tooth spur gear at its mid-span and is to transmit 7.5 kilowatts at 300 rpm. The pitch circle diameter of the gear is 150 mm. The distance between the center line of the bearings and the gear are 100 mm each. If the shaft is made of steel and the allowable shear stress is 45, determine the diameter of the shaft. Show in a sketch how the gear will be mounted on the shaft. Also indicate the ends where the bearings will be mounted. The pressure angle of the gear may be taken as 20 degrees. So, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి ఒక గేర్ అనేది ఉంది, ఆ గేర్ అనేది ఒక షాఫ్ట్కి మౌంట్ అయి ఉందండి, అంటే ఒక షాఫ్ట్ మీద గేర్ అనేది ఫిట్ చేయబడి ఉంది. సో ఈ షాఫ్ట్ అనేది బోత్ ఎండ్స్ బేరింగ్స్తో సపోర్ట్ అయి ఉంది. ఈ షాఫ్ట్ సపోర్టెడ్ అట్ ది ఎండ్స్ ఇన్ బాల్ బేరింగ్స్. సో ఈ షాఫ్ట్ యొక్క ఎండ్స్లో బాల్ బేరింగ్స్ని అంటే సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ గేర్ అనేది స్పర్ గేర్ అనేది ఆ షాఫ్ట్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఈ గేర్ అనేది ఫిట్ చేయబడి ఉందండి. ఓకే, సో ఇక్కడ మనకి 100 ఇక్కడ మనం చూస్తే 100 mm గ్యాప్తో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బేరింగ్కి రైట్ సైడ్ ఉన్న బేరింగ్కి 100 mm గ్యాప్లో ఈ గేర్ అనేది ప్లేస్ చేయబడింది. సో టోటల్ లెంత్ అనేది ఇక్కడ షాఫ్ట్ యొక్క లెంత్ మనం చూసుకుంటే ఇప్పుడు 200 mm. ఓకే, నెక్స్ట్ 150 mm పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది గేర్ అండి.
గేర్ యొక్క పిచ్ సర్కిల్ డయామీటర్ 150 mm. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే 150 mm పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది గేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ గేర్కి ప్రెషర్ యాంగిల్, అంటే ఈ గేర్ వచ్చి ఇంకొక గేర్తో అలైన్మెంట్ అయింది. సో ఆ అలైన్మెంట్ అయినప్పుడు రొటేట్ అయ్యేటప్పుడు పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ టీత్స్ ఒకదానికి ఒకటి రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ యాక్ట్ అయ్యే ప్రెషర్, ఆ రెండు టీత్స్ మధ్య యాక్ట్ అయ్యే ప్రెషర్ యొక్క యాంగిల్ వచ్చి 20 degrees అని ఇచ్చాయండి. సో దీనివల్ల ఏంటంటే మనకి టాంజెన్షియల్ ఫోర్సెస్ యాజ్ వెల్ as వర్టికల్ లోడ్స్ అనేవి మనకి, అంటే నార్మల్ లోడ్స్ టాంజెన్షియల్ లోడ్స్ రెండు యాక్ట్ అవుతాయి ఇక్కడ గేర్ మీద. ఓకే, ఫస్ట్ గివెన్ డేటా చూస్తే పవర్ ఇచ్చాయండి. ట్రాన్స్మిట్ 7.5 kilowatts ఉన్నాడు, దట్ మీన్స్ పవర్. సో పవర్ పీక్ 7.5 kilowatts. ఓకే, 1 kilo = 1000. నెక్స్ట్ 300 RPM అన్నాడు, అంటే అది స్పీడ్ n = 300 RPM. ద పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది గేర్, పిచ్ సర్కిల్ డయామీటర్ ని నేను D అనుకుంటున్నాను, ఎందుకంటే టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి డయామీటర్ అనేది అవసరం అండి. 150 mm. ఈ D అనేది షాఫ్ట్ డయామీటర్ కాదండి, గేర్ యొక్క డయామీటర్. ఇది గేర్ యొక్క డయామీటర్ 150. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ లైన్స్, సెంటర్ ఆఫ్ ది బేరింగ్స్, ఈ రెండు బేరింగ్స్ మధ్య ఉన్న దూరం వచ్చి L అనుకున్నా, L = 200 mm, బేరింగ్స్ మధ్య ఉన్న దూరం. నెక్స్ట్, ఇఫ్ ద షాఫ్ట్ ఈస్ మేడ్ ఆఫ్ స్టీల్ అండ్ ద అలవబుల్ షియర్ స్ట్రెస్, అంటే షియర్ స్ట్రెస్ ఇచ్చాడు, అంటే టౌ = 45 megapascal. 1 megapascal 1 Newton/mm². డిటర్మైన్ ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో ఈ బేరింగ్ ని, ఇంత లోడ్ ఉన్న బేరింగ్ అనేది మోయటానికి ఎంత సైజ్ ఉన్న షాఫ్ట్ అనేది మనం యూజ్ చేయాలి అనేది ఇక్కడ ప్రాబ్లం. సో డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అదే ఇక్కడ స్కెచ్ అనేది డ్రా చేయమన్నాడు. సో ఈ విధంగా ఉంటుంది స్కెచ్ వాడు ఇచ్చిన క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ ప్రెషర్ యాంగిల్ 20 degrees, దాన్ని ఆల్ఫా అనుకుంటున్నాను నేను. ప్రెషర్ యాంగిల్ ఆల్ఫా = 20 degrees అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ మనకి పవర్ అనేది ఇస్తే టార్క్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా పవర్ P = T × ఒమేగా, టార్క్ × యాంగులర్ వెలాసిటీ. దీని నుంచి టార్క్ T = P × 60/2πn, అంటే ఒమేగా = 2πn/60 కదండి. సో ఈ ఒమేగా ఇటు వస్తే P/ఒమేగా, ఒమేగాకి ఫార్ములా 2πn/60 కాబట్టి సో మనకి ఈ విధంగా టార్క్ ఈక్వల్ అనేది వస్తుంది. సో టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్ ఆర్ హెల్ షాఫ్ట్ రెండింటికి ఇదే ఫార్ములా అండి. నెక్స్ట్ మనకి టార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రెషర్ యాంగిల్ 20 degrees యాక్ట్ అవుతుందని అన్నాడు. సో దాని ఆ గేర్స్ దగ్గర ఉండే టాంజెన్షియల్ ఫోర్సెస్, అంటే గేర్కి వచ్చేటప్పటికి టాంజెన్షియల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ అని రెండు ఉంటాయండి. ఆ 2 forces అని మనం ఫైండ్ అవుట్ చేయాలి కంపల్సరీ. సో గేర్ మీద యాక్ట్ అయ్యే టాంజెన్షియల్ ఫోర్స్ ఫార్మ్ ఏంటంటే టాంజెన్షియల్ ఫోర్స్ ఆన్ గేర్ = 2 × టార్క్ / డయామీటర్ ఆఫ్ ది గేర్. ఓకే, ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే టార్క్ యాక్టింగ్ ఆన్ గేర్. మనకి టార్క్ గేర్కి టార్క్ ఫార్ములా, షాఫ్ట్కి ఏమో ఫార్ములా ఇది, గేర్కి అయితే టార్క్ ఫార్ములా ఇదండి. టార్క్ = టాంజెన్షియల్ ఫోర్స్ × రేడియస్ ఆఫ్ ది గేర్ అండి. సో ఈ ఫార్ములా నుంచి టాంజెన్షియల్ ఫోర్స్కి ఫార్ములా FT = మనకి 2 times the టార్క్ / డయామీటర్ ఆఫ్ ది గేర్. సో ఇక్కడ ఈ రెండిట్లో గేర్కి డెవలప్ అయ్యే టార్క్, షాఫ్ట్కి డెవలప్ అయ్యే టార్క్ రెండు వాల్యూస్ ఒకటే, కానీ ఫార్ములాస్ మాత్రం డిఫరెంట్. ఓకే, ఫార్ములాస్ డిఫరెంట్గా ఉంటాయి కానీ వాల్యూ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా, సో అందుకని 2 టార్క్స్ని ఈక్వల్ చేస్తాం. సో నాకు ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి ఇచ్చిన టార్క్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ది గేర్ అనేది ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే టాంజెన్షియల్ ఫోర్స్ అనేది వస్తుంది. ఆ గేర్ దగ్గర యాక్ట్ అయ్యే టాంజెన్షియల్ ఫోర్స్ అనేది నాకు వచ్చింది. ఈ టాంజెన్షియల్ ఫోర్స్ని యూజ్ చేసి వర్టికల్ లోడ్ అనేది అసలు ఈ షాఫ్ట్ మీద యాక్ట్ అయ్యే బెండింగ్ లోడ్ కనుక్కోవాలి నేను. ఆ బెండింగ్ లోడ్కి కావాలండి, అంటే ఇప్పుడు ఈ చూడండి ఫార్ములా, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే ఈ 2 బేరింగ్స్ అనేవి సింప్లీ సపోర్టెడ్గా తీసుకుంటాను. సో ఈ బేరింగ్స్ దగ్గర రియాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి, RA RBగా. నాకు నెక్స్ట్ ఈ గేర్ యొక్క టోటల్ లోడ్ అనేది నార్మల్ లోడ్గా కావాలి, నాకు వర్టికల్ లోడ్ మాత్రమే కావాలి. వర్టికల్ లోడ్ని ఇక్కడ ఏమంటారు, నార్మల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ది గేర్ అంటాం. దానికి ఫార్ములా ఏంటంటే నార్మల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ది గేర్కి ఫార్ములా అంటే మనకి ఆల్రెడీ టాంజెన్షియల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసాం కదండి. టాంజెన్షియల్ ఫోర్స్ / cos ఆల్ఫా. ఆల్ఫా అనేది ఏంటి, ప్రెషర్ యాంగిల్. ఆల్రెడీ ఆల్ఫా అనే వాల్యూ మనకి గివెన్ డేటాలో ఇచ్చారు. సో ఓన్లీ గేర్కి మాత్రమే అండి, గేర్కి మాత్రమే టాంజెన్షియల్ ఫోర్స్ వస్తాయి, నార్మల్ లోడ్ రెండు వస్తాయి. ఓకేనా, సో ఫస్ట్ టాంజెన్షియల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత వచ్చిందాన్ని
ఈ నార్మల్ లోడ్ కన్వర్ట్ చేయండి. ఓకే, ఈ నార్మల్ లోడ్ అని ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఈ విధంగా వర్టికల్గా యాక్ట్ అయింది డబ్ల్యూ అనేది. ఇప్పుడు నాకు ఇది కరెక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర లోడ్ యాక్ట్ అవుతుందండి గేర్ అనేది. సో అప్పుడు నాకు సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారీస్ ఏ పాయింట్ లోడ్ అట్ ది మిడ్ స్పాన్ అనేది మనకి ఆల్రెడీ ఎస్ఎం ఆర్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనే సబ్జెక్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో నాకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది, ఎట్ ఏ ఎట్ బి దగ్గర సపోర్ట్స్ 0, బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ 0, బెండింగ్ మూమెంట్ ఎట్ బి 0, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి మాత్రం మనకి మ్యాక్సిమం ఉంటుంది. సో అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ బెండింగ్ మూమెంట్. సో ఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎం అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంటి, సింప్లీ సపోర్టెడ్ బీమ్కి సెంటర్లో లోడ్ యాక్ట్ అయితే WL/4 అండి. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ టైప్ ఉంది ఇక్కడ, ఇది బేరింగ్, ఈ బేరింగ్ సింప్లీ సపోర్టెడ్ అనమాట బేరింగ్స్ అనేవి. సో సెంటర్లో లోడ్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి గేర్ అనేది సెంటర్లో ఇచ్చారు. సో అటు సైడ్ ఇటు సైడ్ డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి WL/4 అనేది వస్తుంది ఫార్ములా. సో దీని ప్రకారం బెండింగ్ మూమెంట్కి ఫార్ములా ఎంత వచ్చిందంటే వాల్యూ 169.4. టార్క్ వచ్చింది, ఎం వచ్చింది. సో ఈ ప్రాబ్లంలో కూడా టార్క్ యాక్ట్ అవుతుంది, ఎట్ అ టైం బెండింగ్ మూమెంట్ కూడా యాక్ట్ అవుతుంది. సో రెండు యాక్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ కానీ ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేసి చేయండి. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పిన ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అయితే వాల్యూ ఎక్కువ వస్తుంది, ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ అయితే వాల్యూ తక్కువ వస్తుంది. మనకి రెండు చేసినా కానీ లార్జర్ వాల్యూ కాబట్టి మనం తీసుకునేది ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ఒకటి చేస్తే సరిపోతుంది. సో దీని ప్రకారం ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్లో √m² + t² వాల్యూ ఇది వచ్చింది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, 5/16 τ d³ సాలిడ్ షాఫ్ట్కి వాల్యూ ఇది ఫార్ములా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చిన 8.84 d³ తీసుకొచ్చి దీనికి ఈక్వల్ చేయండి. ఈ పైన ఉన్న ఈక్వేషన్కి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే d³ అనేది ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. ఆ d³ నుంచి d అనేది వస్తుంది. సో రిక్వైర్డ్ షాఫ్ట్ అనేది ఎంత ఉండాలి అంటే 35 mm ఉంటేనే ఆ లోడ్స్ గేర్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ని అది బేర్ చేయగలదు ఆ షాఫ్ట్. సో షాఫ్ట్ యొక్క డయామీటర్ మినిమం 35 mm ఉంటేనే అది బేర్ చేయగలదండి. ఓకే, సో ఇది ప్రాబ్లం అండి. ఈ ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ యూజ్ చేసి నేను డయామీటర్ ఫైండ్ అవుట్ చేశాను. అది మీకు కావాలి ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ ఎంఈని యూజ్ చేసి అయినా సాల్వ్ చేయండి, దానికి కూడా డయామీటర్ వస్తుంది. ఓకేనా, ఏదైనా సరే మన రెండిట్లో లార్జర్ వాల్యూ ఫైండ్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏ షాఫ్ట్ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ 100 kilowatts అంటే పవర్ ఇచ్చాడు, అండ్ 300 RPM అంటే స్పీడ్ ఇచ్చాడు. The supported length of the shaft is 3 meters. It carries 2 pulleys at each weighing 1500 newtons, supported at a distance of 1 meter from the ends respectively. Assuming the safe value of stress, determine the diameter of the shaft. So ఇక్కడ ఏమంటున్నాయంటే ఒక షాఫ్ట్ అనేది ఉందండి. ఆ షాఫ్ట్ 2 ends బేరింగ్స్ తో సపోర్ట్ అయ్యి ఉంది అన్నాడు. ఆ షాఫ్ట్ మీద 2 పుల్లీస్ ఉన్నాయి అన్నాడు. అంటే బెల్ట్స్ కనెక్షన్ ఇచ్చారండి. బెల్ట్స్ని కనెక్షన్ ఇవ్వాలంటే పుల్లీస్ కావాలి కదా. సో పుల్లీస్ని 2 పుల్లీస్ ప్లేస్ చేశాడు. వాటి మధ్య ఉన్న దూరము, ఆ పుల్లీస్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ వచ్చి ఈచ్ పుల్లీ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ 1500 newtons అని ఇచ్చాడు. ఓకే అండి, సో దీనికి డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది మనం తీసుకుంటే ఫోర్సెస్ డయాగ్రామ్. సో బేరింగ్స్ దగ్గర రియాక్షన్ ఫోర్సెస్ వస్తాయి RRB, ఈ పుల్లీస్ దగ్గర యాక్ట్ అయ్యే లోడ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్కి వస్తుంది డైరెక్ట్ నార్మల్ లోడ్స్ అండి పుల్లీస్ మీద. ఓకేనా, గేర్స్కి అయితే టాంజెన్షియల్ లోడ్ నార్మల్ లోడ్గా కన్వర్ట్ చేసి తర్వాత నార్మల్ లోడ్ తీసుకున్నారు, కానీ పుల్లీస్కి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పవర్ ఇచ్చాడు కాబట్టి టార్క్ వస్తుంది. మనకి టార్క్ యాక్ట్ అవుతుంది, పవర్ యాక్ట్ అవుతుంది. సో రెండింటికి ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ ఇందాక ప్రాబ్లం లాగే. సో గివెన్ డేటాలో పవర్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది షాఫ్ట్ అండ్ లోడ్ W, ఇక్కడ ఇది W అండి. నెక్స్ట్ పవర్ P = T × ω నుంచి టార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. టార్క్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. బెండింగ్ మూమెంట్ ఎట్ A 0, బెండింగ్ మూమెంట్ ఎట్ B 0. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ C కానీ ఎట్ D కానీ ఎక్కడ మ్యాక్సిమం ఉంటే ఆ మ్యాక్సిమం వాల్యూ మనకి బెండింగ్ మూమెంట్. సో కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ లోడ్ రెండు ఒకటే, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్ట్ అయ్యే డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ యాక్ట్ అయ్యే డిస్టెన్స్ సపోర్ట్కి ఈక్వల్గా ఉంది. సో అప్పుడు ఏమైందంటే రియాక్షన్ ఫోర్సెస్ అనేవి ఇక్కడ ఈ లోడ్ ఎంత అవుతుందో అదే ఈక్వల్ అయింది. అంటే టోటల్ లోడ్ 3000, 1500 + 1500 3000 అనే లోడ్ని ఇవి ఈక్వల్గా పంచుకోండి. ఎందుకంటే సిమెట్రిక్గా ఉండే లోడ్స్ ఇక్కడ
ఇటు ఎంత దూరంలో ఉంది, ఇటు కూడా అంతే దూరంలో లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి అంటే సిమెట్రిక్ లోడ్స్. సిమెట్రిక్ యాక్ట్ అయితే ఈ లోడ్ ఇది మోస్తుంది, ఈ లోడ్ ఇది మోస్తుంది. సో RA ఈక్వల్ 1500, RB ఈక్వల్ 1500. రియాక్షన్ ఫోర్స్ డైరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ సికి ఫార్మ్ ఏంటి, RA ఇంటూ 1 మీటర్. లేదు బెండింగ్ మూమెంట్ అట్ డి కావాలంటే RB ఇంటూ 1 మీటర్. సో బెండింగ్ మూమెంట్ ఫార్ములా డైరెక్ట్గా రియాక్షన్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ వేస్తే బెండింగ్ మూమెంట్ వచ్చేస్తుంది. సో నాకు M వచ్చింది, T వచ్చింది. డైరెక్ట్గా ఈక్వల్ ట్విస్టింగ్ మూమెంట్ డైరెక్ట్గా ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే M అనే వాల్యూ ఇది, T అనే వాల్యూ ఇది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ ట్విస్టింగ్ మూమెంట్ వాల్యూ ఇది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నాము, మనకి ఇంకొక ఫార్ములా ఉంది కదా టీఈకి, 5/16 టౌ ఇంటూ D క్యూబ్ అనే ఫార్ములా వేస్తే మనకి డైరెక్ట్గా కావాల్సిన D అనేది వస్తుంది. సో సూటబుల్ ఆ 2 పుల్లీస్ని బేర్ చేయాలంటే మినిమం షాఫ్ట్ సైజ్ ఎంత ఉండాలంటే 70 mm ఉంటేనే ఆ 2 పుల్లీస్ అనేవి మనకి ఆ యాక్ట్ అయ్యే 2 పుల్లీస్ మీద యాక్ట్ అయ్యే లోడ్స్ అనేవి ఆ షాఫ్ట్ బేర్ చేయగలదు. సో ఆ లోడ్స్ మోయాలంటే షాఫ్ట్కి మినిమం ఎంత సైజ్ ఉండాలి, 70 mm. సో ఈ ప్రాబ్లంలో ఇదండి ప్రొసీజర్. ఇక్కడ ఇవన్నీ సింప్లీ సపోర్టెడ్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి క్యాంటిలివర్ టైప్ ప్రాబ్లం చెప్తానండి. చూడండి, a line shaft is driven by means of a motor placed vertically below it. The pulley on the line shaft is 1.5 meters in diameter and has belt tensions 5.4 kilonewtons and 1.8 kilonewtons on the tight side and the slack side of the belt respectively. Both these tensions may be assumed to be vertical. So if the pulley be overhang from the shaft, the distance of the center line of the pulley from the center line of the bearing being 400 mm. Find the diameter of the shaft assuming maximum allowable shear stress of 42 megapascal. So ఇప్పుడు మనకి గివెన్ డేటాలో ఈ డయాగ్రామ్ ఇచ్చారండి. ఈ విధంగా ఇక్కడ బేరింగ్ ఉంది, ఇటు సైడ్ బేరింగ్ కి ఓవర్ హ్యాంగింగ్ అవుతూ ఒక పుల్లీ ఉందండి. పుల్లీ అక్కడ బెల్ట్ అనేది కనెక్షన్ ఇచ్చాం. బెల్ట్ యొక్క టోటల్ టెన్షన్స్ అంటే బెల్ట్ అయితే స్లాక్ సైడ్ టెన్షన్, టైట్ సైడ్ టెన్షన్స్ అంటే 2 టెన్షన్స్ ఉంటాయి. ఆ 2 టెన్షన్స్ ని యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ వర్టికల్ లోడ్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఇందాక ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఒకటే అండి. అక్కడేమో డైరెక్ట్గా డబ్ల్యూ ఇచ్చాడు, ఇక్కడేమో ఇండైరెక్ట్గా ఇచ్చాడు, అంతే, అందుమించి ఏం లేదు. డయామీటర్ ఆఫ్ ద పుల్లీ అండ్ టెన్షన్స్, బెల్ట్ టెన్షన్స్ ఇచ్చాడు, T1 T2 అనుకుంటా నేను. ఆ రెండింటిని కలిపితే వచ్చేది డబ్ల్యూ. ఓకే అండి. నెక్స్ట్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ ఇచ్చాడు, టౌ ఈక్వల్ 42 మెగాపాస్కల్. నెక్స్ట్ లైన్ షాఫ్ట్ ఇక్కడ మనకి పవర్కి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి ఇక్కడ మనకి పవర్ ఇస్తే పవర్ P ఈక్వల్ T ఇంటూ ఒమేగా నుంచి టార్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్కడా కూడా పవర్ అనేది ఇవ్వలేదు. పవర్ ఇస్తే పవర్ P ఈక్వల్ టు T ఇంటూ ఒమేగా అనే ఫార్ములా నుంచి టార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ పవర్ ఇవ్వలేదంటే మరి టార్క్ ఫార్ములా ఏంటి, ఈ షాఫ్ట్ మీద పుల్లీ యాక్ట్ అయితే పుల్లీకి టార్క్ ఫార్ములా ఒకటి ఉందండి. అదేంటంటే T1 - T2 ఇంటూ R. అంటే బెల్ట్ టెన్షన్స్ అనేవి ఇస్తే వాటి యొక్క డిఫరెన్స్ ఇంటూ రేడియస్ ఆఫ్ ది పుల్లీ వేస్తే ఆటోమేటిక్గా ఆ షాఫ్ట్ యొక్క టార్క్ వస్తుంది. అంటే పవర్ P ఈక్వల్ T ఇంటూ ఒమేగా అనే పవర్ P ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉందండి, పవర్ P ఈక్వల్ T ఇంటూ ఒమేగా. ఇందులో పవర్ ఇచ్చినట్టయితే T వాల్యూ కనుక్కోవచ్చు, కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ అసలు ఎక్కడా పవర్ ఇవ్వలేదు. సో అప్పుడు మరి టార్క్ వాల్యూ కనుక్కుంటేనే నాకు ప్రాబ్లం వస్తుంది. సో ఆ టార్క్ వాల్యూ కనుక్కోవడానికి ఇది ఒక వేరే ఫార్ములా అండి. ఓకే, టార్క్ ఫర్ పుల్లీకి ఫార్ములా ఇది. సో T1 - T2 అనేవి టెన్షన్స్ డిఫరెన్స్ ఇంటూ రేడియస్ ఆఫ్ ఏ పుల్లీ. ఓకే, రేడియస్ ఆఫ్ ఏ పుల్లీ. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టార్క్ వచ్చింది. సో నెక్స్ట్ టార్క్ తర్వాత బెండింగ్ మూమెంట్ కావాలి. బెండింగ్ మూమెంట్ కావాలంటే ఇక్కడ లోడ్ చూడండి, ఈ టెన్షన్స్ ఏమన్నమాట, ఈ బెల్ట్ కనెక్షన్ ఇలా ఉంటుంది కదండి. సో ఈ T1 T2 రెండు కిందకి యాక్ట్ అవుతాయి. సో రెండింటిని కలిపి యాడ్ చేస్తే W అనమాట. W ఈక్వల్ T1 + T2. ఓకే, సో బెండింగ్ మూమెంట్ మనకి ఫార్ములా ఏంటి, బెండింగ్ మూమెంట్కి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ W యాక్ట్ అవుతుంది. బేరింగ్ ఉన్న దూరం
400 ఇంటూ ఈ ఫోర్స్ వేస్తే డైరెక్ట్ బెండింగ్ మూమెంట్ అనేది బేరింగ్ దగ్గర కావాలి మనకి. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే డబ్ల్యూ ఇంటూ 400. డబ్ల్యూ అనే వాల్యూ ఎంత వచ్చింది 7200 ఇంటూ డిస్టెన్స్ వచ్చి 400. సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ నాకు బెండింగ్ మూమెంట్ వచ్చేసింది. ఎం వచ్చింది, అదేదో టార్క్ వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అనేది తీసేసుకోండి డైరెక్ట్గా. ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ ఫార్ములా మనకు తెలుసు, దీన్ని సపోర్ట్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ఈక్వాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అనేది మళ్ళీ దేనికి ఈక్వల్, ఈ ఫార్ములాకి ఈక్వల్ అయింది 5/16 అనేది. సో రెండింటిని ఈక్వల్ చేసి ఇక్కడ డి అనే వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఆ డి వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ టవ్ ఈక్వల్ 42 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేయండి. సో 3950 × 10⁻³ ఈక్వల్ టు 8.25 డి క్యూబ్. సో దీని నుంచి డి క్యూబ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. నెక్స్ట్ డి ఈక్వల్ టు అనేది ఫైనల్గా ఇది వచ్చింది. అంటే ఈ క్యూబ్ నాటి తీసుకొస్తే క్యూబ్ రూట్ అయింది. ఓకే, సో ఆ విధంగా డి ఈక్వల్ టు 80. సో ఇదండి టోటల్గా. అంటే మనకి ఆ పుల్లి క్యాంటిలివర్ టైప్లో ఉందండి అక్కడ కనెక్షన్ షాఫ్ట్కి. సో ఆ విధంగా యాక్ట్ అయినప్పుడు మనకి మినిమం షాఫ్ట్ డయామీటర్ 80 mm 78 కన్నా ఎక్కువ ఉంటేనే ఆ లోడ్ అనేది అది బేర్ చేయగలండి. ఓకే, లేదంటే అదర్వైజ్ షాఫ్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఇదండి ప్రాబ్లమ్స్. దీంతో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ అనే కాన్సెప్ట్ అనేది క్లోజ్ చేస్తున్నా అండి. అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ ఆన్ ది బేస్ ఆఫ్ స్ట్రెంగ్త్, రిజిడిటీ అనేవి ఆల్రెడీ టాపిక్స్ అంతకుముందు టార్షన్లో అయిపోయింది. తర్వాత షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ప్యూర్ టార్షన్ అనేది ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఓకే, షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు ప్యూర్ బెండింగ్ అయిపోయింది లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు కంబైన్డ్ ట్విస్టింగ్ మూమెంట్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది కూడా అయిపోయింది. ఓకే అండి, దీంతో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ అనే కాన్సెప్ట్ అని టోటల్గా క్లోజ్ చేసేస్తున్నాం. రేపటి నుంచి కొత్త కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్ అని స్టార్ట్ చేస్తానండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక న్యూ కాన్సెప్ట్ అండి అది. ఓకే అండి.